నమస్తే అన్న అందరికీ నమస్కారం. కువైట్ లోని రెస్టారెంట్లు మరియు హోటళ్లలో భోజనం చేస్తూ ఉన్నారా? దయచేసి భోజనం చేసే ముందు ఈ విషయాలు తెలుసుకోవాలని చెప్పి అధికారులు తెలుపుతూ ఉన్నారు. కువైట్ దేశవ్యాప్తంగా ఫుడ్ అండ్ న్యూట్రిషన్ అధికారులు కువైట్ లోని రెస్టారెంట్లు మరియు హోటళ్లను తనిఖీ చేస్తూ ఉన్నారు. ఇందులో భాగంగా ఆల్ ముబారకియా మార్కెట్ లో చేపట్టిన తనిఖీలలో 17 రెస్టారెంట్లు మరియు స్టోర్లను మూసివేసినట్లు అధికారులు తెలిపారు. ఆహార కేంద్రాలు ఏవైతే ఉన్నాయో వాటిని మూసివేశామని చెప్పి మానవ వినియోగానికి ఏమాత్రం పనికిరాని మాంసము, చెడిపోయిన మాంసం ఏదైతే ఉందో దాన్ని విక్రయిస్తూ ఉన్నారని చెప్పి వాటిలో కొన్ని పాడు చేసే సంచులలో ఉంచుతూ ఉన్నారు. అలాగే చాలా మంది మనం చూసుకుంటే ప్రత్యక్షంగా ఆహార పదార్థాలను వాటి మీద ఏమీ మూయకుండా అలాగే ఉంచుతూ ఉన్నారని చెప్పి మరికొంతమంది కువైట్ లోని బాత్రూంలు ఉంటాయి కదా, ఏవైతే హోటల్లోని బాత్రూంలలో అక్కడ ఆహార పదార్థాలు తయారు చేస్తూ ఉన్నారని చెప్పి ఇది ఏమాత్రం మేము ఉపేక్షించమని చెప్పేసి కువైట్ లోని ప్రజల ఆరోగ్యానికి ఇది చాలా హానికరమని చెప్పేసి అధికారులు తెలుపుతూ ఉన్నారు. అలాగే మేము కొన్ని రెస్టారెంట్లు మరియు కొన్ని షాపులకు వెళ్ళినప్పుడు అక్కడ కీటకాలు మరియు బొద్దింకలు కూడా ఉన్నాయని చెప్పి ఏమాత్రం పరిశుభ్రత పాటించకుండా రెస్టారెంట్లు పనిచేస్తూ ఉన్నాయని చెప్పి అలాగే కువైట్ లో ఉన్న ప్రజలు ఎవరైతే ఉన్నారో మీరు చెప్పిన రేటుకే డబ్బు ఇచ్చేసి వాళ్ళు ఆహారాన్ని కొనుగోలు చేస్తూ ఉంటే వాళ్లకు రుచికరమైన మరియు అలాగే శుచికరమైన ఆహారాన్ని అందించవలసిన బాధ్యత రెస్టారెంట్ల పైన మరియు హోటల్స్ పైన ఉందని చెప్పేసి, కానీ ఇవేవి పాటించకుండా కొన్ని రెస్టారెంట్లు, హోటళ్లు వాళ్లకు ఇష్టం వచ్చినట్లు అలాగే ఎక్స్పైర్డ్ అయిపోయిన చీజ్ గాని ఏవైతే ఆహార పదార్థాలు ఉన్నాయో అవన్నీ కూడా వినియోగిస్తూ ఉన్నారని చెప్పి తెలిపారు. కాబట్టి కువైట్ లోని హోటళ్లలో భోజనం చేస్తూ ఉండేవారు ఈ యొక్క విషయాలను గమనించగలరని కోరుకుంటూ అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న, జై హింద్.